హలో అండి. ఈ వీడియోలో 'మ్యారీ మీ అగైన్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తున్నాయంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హీరో వచ్చేసి హనీ కలెక్షన్స్ ఆ రోజే రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడికొస్తుంది. తను రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే మీడియా వాళ్ళందరూ మైక్స్ తన వైపు పెట్టి క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. నిజంగానే మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి. తనేమో ఈరోజు హనీ కలెక్షన్ రిలీజ్ ఈవెంట్ కాబట్టి దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇలాంటి క్వెషన్స్ అడగండి అని చెప్పినా కూడా అవే క్వెషన్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారనమాట. మీరేమో హనీ కలెక్షన్స్ గుర్తుగా మిస్టర్ ట్యాంగ్ ఇంకా మీరు అప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి లవ్ ఎప్పుడు లైఫ్లో ఒక్కసారి పుడుతుందని చెప్పి దానికి చిహ్నంగానే ఇది రిలీజ్ చేశారు. ఇప్పుడేమో మిస్టర్ ట్యాంగ్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయితో మీరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇదంతా కరెక్టే అంటారా? అంటే మీరు కేవలం మనీ కోసమే ఇదంతా చేస్తున్నారు, ఇది మీరు నిజంగా ట్రూగా ఫీల్ అయింది కాదు కదా అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. తనకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఇక తను సైలెంట్‌గా అలా చూస్తూ ఉంటుంది. వెనక సైడ్ నుండి ఒక అమ్మాయి అయితే లూయిస్ తోటి మీరు అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోండి, మీ వల్ల లూయిస్ కూడా బ్యాడ్ అవుతున్నారు, మీలాంటి వాళ్ళకి అసలు లూయిస్ హెల్ప్ చేయకూడదు, ఇదే జరగాలి మీకు ఇలాంటిదని చెప్పేసి బాటిల్స్ తన మీద విసిరేస్తారనమాట. ఈ గ్యాప్లో అప్పుడే అక్కడికి నియాన్ బాయ్ వస్తాడు. సో నియాన్ బాయ్ తనకు అడ్డుగా నిలబడతాడు. ఆ బాటిల్స్ నియాన్ బాయ్కి తగులుతాయి. వెంటనే తను లేపి నియాన్ బాయ్ వాళ్ళందరితోటి అక్కడ రిపోర్టర్స్తో ఇలా మాట్లాడతాడు. లూయిస్ ఎవరో కాదు, నేనే లూయిస్ని. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, నేనే ట్యాంగ్ని కూడా. తనేమి వేరే వాళ్ళని ప్రేమించలేదు, మేము ఫస్ట్ నుండి మేమిద్దరమే లవ్ చేసుకుంటున్నాం. 1 ఇయర్ బ్యాక్ నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అందరూ నేను చనిపోయానని చెప్పేసి అనుకున్నారు. నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, మళ్ళీ దీని కోసమే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ మేము ప్రేమించుకుంటున్నాం అన్నట్టు వాళ్ళందరితో చెప్తారు. ఓ పక్క మన హీరో ఏమో ఎందుకు ఇలా చెప్తున్నాడు, అందరూ ఇప్పుడు ఇదే నిజమని చెప్పి నమ్మేస్తారు కదా అని చెప్పేసి తనేమో జస్ట్ ఆ టైంలో తనని ప్రొటెక్ట్ చేయడానికి నియాన్ బాయ్ తనే ట్యాంగ్ అని చెప్పి అబద్ధం చెప్పాడేమో అనుకుంటుంది. బట్ తనకి ఇంకా తెలియదు కదా నియాన్ బాయ్ ట్యాంగ్ అని చెప్పేసి అలా అనుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళందరూ కూల్ అయ్యి ఓకే అయితే నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత నియాన్ బాయ్ ఇంకా హూరు ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. హూరు ఎందుకు అలా చేసావు, ఇప్పుడు అందరూ నువ్వే ట్యాంగ్ అని చెప్పి నమ్మడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడైతే నిజం తెలుస్తుందో నువ్వు ట్యాంగ్ కాదని చెప్పి అప్పుడు మళ్ళీ మన సేల్స్ అన్నీ కిందకి పడిపోతాయి కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు తను బాధపడుతూ ఉంటే నియాన్ బాయ్ నిజం చెప్పేద్దాం అనుకుంటాడు. నేనే ట్యాంగ్ని అని చెప్పేలోపు అప్పుడే అక్కడికి లూనియాన్ వస్తుందన్నమాట. లూనియాన్ రాగానే ఏంటిది అని చెప్పేసి ఎందుకు నువ్వు అలా చెప్పావు, నువ్వే ట్యాంగ్ అని చెప్పి అన్నట్టు క్వశ్చన్ చేస్తే హూరు ఇలా చెప్తుంది, యాక్చువల్లీ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నియాన్ బాయ్ అలా చేశాడు అన్నట్టు చెప్తే నేను నియాన్ బాయ్తో మాట్లాడాలి అని చెప్తే హూరు సరే నేను పక్కకు వెళ్తానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అనమాట. నియాన్ బాయ్ ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేసావు, నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు ఎంతసేపు హూరుకి హెల్ప్ చేస్తున్నావంటే నా మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ఆపండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలుసు ఆ ఫొటోస్ రిలీజ్ చేసింది ఎవరో కాదు మీరే అని చెప్పేసి, ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నేను అస్సలు ఊరుకునేది లేదు, సహించను అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నే నిన్ను ఈ పరిస్థితికి తెచ్చాడని తనకు తెలిస్తే తన యాక్సెప్ట్ చేయగలదా అంటే అదంతా నేను చూసుకుంటాను, తనకి ఎప్పుడు నిజం చెప్పాలో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు దీని గురించి అన్నట్టు చెప్తాడు. అయినా కూడా లూనియన్ ఇలా అంటుంది, 1 ఇయర్ బ్యాక్ నేను కాపాడాను, అలాగే నీకు చాలా హెల్ప్ చేశాను, నువ్వు నాకు చేసేది ఇదేనా అంటే తనకి నిజం తెలిస్తే తను అస్సలు నిన్ను క్షమించరు, వదిలేసే తనంటే అదంతా నేను చూసుకుంటాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నీకు అనవసరం అని చెప్పేసి నియాన్ బాయ్ నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క హూరు దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి ఇప్పుడు ఈవెంట్ అయిపోయింది కదా, మన హనీ కలెక్షన్ సెకండ్ రిలీజ్ చేశాం కదా మార్కెట్లోకి, సేల్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి, అందరూ ఇప్పుడు మనల్ని నమ్మడానికి చాలా ముందుకు వస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు తను చెప్తూ ఉంటే హూరు ఏమో సంతోషంగా ఉన్నట్టు అలా ఫేస్ పెట్టేసి మనసులో ట్యాంగ్ అతను కాదని తెలిస్తే ఏమైపోతారు, మళ్ళీ సేల్స్ పడిపోతాయి అంటే అని చెప్పి తనకి ఒక పక్క టెన్షన్ అలానే ఉంటుందన్నమాట. తన సెక్రటరీ వెళ్ళిపోగానే అక్కడ ఎవరితో వాలెట్ ఉంటే ఏంటా అని చెప్పి తీసి చూస్తుంది. అది లూయిస్ అని చెప్పి అర్థమవుతుంది. ఓ నియాన్ బాయ్దా అనుకొని ఇద్దామని చెప్పి పైకి లేవగానే ఆ వాలెట్లో నుండి ఒక ఫోటో బయటకు వస్తుంది అనమాట. అది ట్యాంగ్ ఇంకా హూరు ఇద్దరు కలిసి దిగిన ఫోటో. ఇది నియాన్ బాయ్ పర్సులో ఎలా ఉంది అంటే దీని అర్థం నియాన్ బాయే ట్యాంగా అన్నట్టు తనకి అనుమానం వస్తుంది. అప్పుడే అక్కడికి నియాన్ బాయ్ కూడా వస్తాడనమాట. సో తన ఫోటో చూడడం నియాన్ బాయ్ కూడా చూస్తాడు. అంటే నువ్వే ట్యాంగా, ఇన్ని రోజులు నాకెందుకు నిజం చెప్పలేదంటే నేను చెప్దాం అనుకున్నాను, బట్ ప్రెజెంట్ అయితే ఎందుకు చెప్పలేదు, రీజన్ అయితే నేను చెప్పలేను అన్నట్టు తను చెప్తాడు. తనకి ఏడుస్తూ చాలా బాధపడుతూ అసలు ఇలా ఎలా చేయగలిగావు, నేను ఎప్పుడు ప్రతి క్షణం ట్యాంగ్ని కాకుండా ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి నా లైఫ్లో ఇంకొక అబ్బాయి వచ్చాడని చెప్పి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాను, బట్ నువ్వే ట్యాంగ్ అయి కూడా నాకు నిజం చెప్పలేదు, అసలు 1 ఇయర్ నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడే నన్ను మీట్ అవ్వడానికి వచ్చావు, అది కూడా నన్ను కలిసాక కూడా నువ్వు నిజం చెప్పకుండా
లూనియాన్ బ్రదర్ అని చెప్పేసి ఇలా నాకు పరిచయం అయ్యావు, ఎందుకు ఇదంతా చేసావు అన్నట్టు క్వశ్చన్ చేసినా కూడా ఆ టైంలో తను నిజం చెప్పడానికి ముందుకు రాడనమాట నియాన్ బాయ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారే అటాక్ చేశారు కాబట్టి ఇదంతా తెలిస్తే తను బాధపడుతుందని చెప్పేసి, అలాగే తన దగ్గర ఇంకా వ్యాలిడ్ ప్రూఫ్ కూడా లేదు కదా. సో అందుకే ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా ఇలా తనకి గుడ్డిగా చెప్పడం మంచిది కాదని చెప్పేసి ప్రెజెంట్ అయితే నేను చెప్పలేను అన్నట్టు తను చెప్తాడు. కోపంగా వెళ్ళిపోతూ ఉంటే నియాన్ బాయ్ తను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే తనేమో మర్యాదగా నన్ను వదులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జిన్ వస్తాడనమాట. జిన్ నియాన్ బాయ్ని తోసేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి హూరుని తన దగ్గరికి తీసుకుంటాడు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి హూరుని ఇక తనతో పాటు తీసుకువెళ్తాడనమాట ఫ్లాట్కి. సో ఫ్లాట్కి తీసుకెళ్ళగానే ఊరు జిన్ ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. నియాన్ బాయ్కి ఇంకా లూనియాన్కి సంబంధం ఏంటి, మా ఆంటీకి వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పి అబద్ధం నాకెందుకు చెప్పారు, అంటే వాళ్ళిద్దరు ముందే పరిచయం ఉన్నారా, ఇదంతా ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటే జిన్ ఏమో ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు, అన్నీ అవే తెలుస్తాయిలే, ఎక్కువ ఆలోచించుకు, ప్రజెంట్ ఇప్పుడు మ్యూజిక్ విన్ అని చెప్పి ఒక మ్యూజిక్ ప్లే చేస్తాడు. తినేమో ఊరు నాకు ఈ మ్యూజిక్ అంటే ఇష్టం లేదు, ఆఫ్ చేయంటే లేదు లేదు నువ్వు వినాల్సిందే, బాగుంటుంది విను విను అని ఫోర్స్ చేస్తాడనమాట. ఎందుకు నేను ఫోర్స్ చేస్తున్నావు, నాకు ఇంట్రెస్ట్ లేదు, దాన్ని ఆఫ్ చేయవా ప్లీజ్ అని చెప్పంటే ఇక సైలెంట్గా సరే అని చెప్పేసి ఆఫ్ చేస్తాడు. నా వల్ల నువ్వు బ్యాడ్గా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి హూరు వెళ్ళిపోతుంటే జిన్ వెళ్ళేప్పుడు తెలుసుగా నీకేం ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయి, నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటాను అన్నట్టు తనతో చెప్తాడు. తను ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హూరు వచ్చేసి లూనియాని మీట్ అవుతుంది. అసలు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం ఏర్పడిందో తెలుసుకోవడానికి. సో తను చెప్తుందనమాట, నియాన్ భయ్య ట్యాంగ్ అని చెప్పి నాకు తెలిసిపోయింది, నాకు ఫస్ట్లోనే డౌట్ ఉండే బట్ అప్పుడు నేను డిఎన్ఏ రిపోర్ట్ ల్యాబ్కి ఇస్తే నెగిటివ్ వచ్చింది, అందుకే నేను వదిలేశాను, డిఫరెంట్ పర్సన్స్ ఏమో అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది డిఫరెంట్ కాదు, సంథింగ్ ఆ రిపోర్ట్లోనే ఏదో చేంజ్ ఉంది, వాళ్ళిద్దరు ఒకరే అని చెప్పేసి. బట్ మీరు చెప్పండి మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా తెలుసు అన్నట్టు క్వశ్చన్ చేస్తే లూనియాన్ నీకు ట్యాంక్ చెప్పలేదా, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి కలిసే పెరిగామని చెప్పి కొన్ని ఫొటోస్ కూడా చూసిందనమాట. అలా తను సడన్గా వచ్చేసి తనే అలా చెప్పమని చెప్పాడు నాకు బ్రదర్గా, తను అలా వచ్చి నన్ను హెల్ప్ అడిగేసరికి నేను నో అని చెప్పలేకపోయాను, అందుకే ఎస్ అని చెప్పేసాను, అంతేనా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా అని చెప్పేసి అని తన తప్పు ఏమీ లేనట్టు చెప్తుందనమాట హూరుకి. ఇదంతా ట్యాంక్ చెప్పినందువల్లే తన చేసినట్టు బిల్డప్ ఇస్తుంది అక్కడ. సో హూరు వచ్చేసి ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే తను ఏం చేస్తుందంటే లూనియాన్ హూ గ్రూప్ వాళ్ళకి కాల్ చేసి ఇలా చెప్తుందనమాట, షేర్ హోల్డర్స్ కొంతమందికి. సో వాన్మో కంపెనీవి హూ గ్రూప్ షేర్స్ ఏవో ప్రాబ్లం ఏదో ఉందని చెప్పారు కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇదా చేయండి అని చెప్పేసి ఎలా అయినా సరే హూరుకి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉంటుంది. వాన్మోలో కొన్ని హూ గ్రూప్ షేర్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకొని ఏదో ప్రాబ్లం అక్కడ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట లూనియాన్. అలాగే ఆ డిఎన్ఏ చేంజ్ చేసింది కూడా ఎవరో కాదు రిపోర్ట్, అది కూడా చేసింది తినే లూనియానే. స్టార్టింగ్లో తను చెప్పినట్టుగా ట్యాంగ్ ఇంకా నియాన్ బాయ్ ఇద్దరు ఒకరో కాదో తెలుసుకోవడానికి డిఎన్ఏ రిపోర్ట్ జనరేట్ అవ్వడానికి శాంపుల్స్ ఇస్తుంది కదా, అప్పుడు కూడా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రిపోర్ట్ చేంజ్ చేస్తేనే పంపిస్తుంది. సో తను ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇంత చేసినా కూడా ఫైనల్లీ మీ ఇద్దరే లవ్ చేసుకున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది. ఊరు కంపెనీకి వెళ్ళగానే అక్కడ రిపోర్టర్స్ అందరూ మీ హనీ కలెక్షన్ సేల్స్ ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి, మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు కదా, సో మీరు ఇంకా ట్యాంక్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు మాకు చెప్పండి అన్నట్టు వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. తను వెనక్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా పడిపోతుంటే అప్పుడే అక్కడికి నియాన్ బాయ్ వచ్చి తను పట్టుకొని ఆ రిపోర్టర్స్తో ఇలా చెప్తాడు, మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, డేట్ కన్ఫర్మ్గా మీడియాకి డిక్లేర్ చేస్తాం మేము డిసైడ్ అయినాక అన్నట్టు. ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు తను సైలెంట్గా ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరికీ నిజం తెలియదు కాబట్టి తను సైలెంట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే నియాన్ బాయ్ ఇలా క్వశ్చన్ చేస్తాడనమాట, నువ్వు ఏదైనా చేయి నాతో మాట్లాడకుండా మాత్రం అలా ఉండకు, నా మీద కోపంగా ఉన్న పర్లేదు బట్ నాతో మాట్లాడు అన్నట్టు చెప్తే సరే మాట్లాడతాను, నిజమేంటో చెప్పు, ఎందుకు నా దగ్గర 1 year నువ్వు దాచావు, నువ్వు చనిపోయినట్టు ఎందుకు నన్ను బాధ పెట్టావు చెప్పంటే నాకు చెప్పాలనే ఉంది బట్ ఇది రైట్ టైం కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు వద్దని నేనే చెప్తాను అన్నట్టు చెప్తే సరే ఇక నాతో మాట్లాడుకొని చెప్పేసి తను కోపంగా బయటకు వెళ్ళిపోతుంది. బయటేమో తన కోసం జిన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. జిన్ వచ్చేసి ఏం చెప్తాడంటే నైట్ నాకు ఒక హెల్ప్ చేస్తానని చెప్పావు కదా, ఇదే టైం నాతో కలిసి నువ్వు బయటికి రావాలంటే, ఇప్పుడు నా మూడు ఏం బాగాలేదు నేను రాలేనంటే, ఈరోజు నా బర్త్డే ప్లీజ్ రావచ్చు కదా అంటే సరే బర్త్డే అని చెప్పాడు కదా అని చెప్పి ఐఎమ్ సో సారీ అసలు నీ బర్త్డే విషయం మర్చిపోయిన టెన్షన్స్లో, హ్యాపీ బర్త్డే సరే నేను వస్తానని చెప్పేసి తనతో పాటు వెళ్తుంది. ఇద్దరు కలిసి ఫ్లాట్కి వెళ్తారనమాట. అక్కడ క్లే తోటి పాట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ రోజంతా తనతో పాటు టైం స్పెండ్ చేయాలన్నదే జిన్ కోరిక. సో అలా ఇద్దరు పాట్స్ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతారనమాట. జిన్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు హూరుకి తనతో పాటు టైం స్పెండ్ చేసినందుకు. నెక్స్ట్ సీన్లో నియాన్ బాయ్ హూరు క్యాబిన్లో ఉంటాడనమాట. తను రాగానే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే తన సెక్రటరీ ఇలా చెప్తుంది, యాక్చువల్లీ మీకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, అదేంటంటే లూయిస్ మనతో కొలాబరేట్ అయ్యాడు కాబట్టి ఒక లైవ్ షోలో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది, మనకు మార్కెటింగ్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తానని షో నేమ్ చెప్తే ఇది మంచి షోనే కదా సరే వెళ్ళి పార్టిసిపేట్ చేయమని అన్నట్టు చెప్తుందనమాట. నియాన్ బాయ్ వచ్చేసి హూరుతో నేను ఒక్కడనే కాదు నాతో పాటు నువ్వు కూడా చేయాలి,
కపుల్గా వెళ్ళాలి అక్కడికి అని చెప్పి చెప్తాడు. తనకి ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తుంది. బయట నియాన్ బాయ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనేమో పట్టించుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటే నియాన్ బాయ్, ఇలాగే ఉంటే వాళ్ళు మనల్ని కపుల్ అని చెప్పి కూడా నమ్మరు, ఇలా కోపంగా ఉండుకు కాస్త నవ్వు అంటే సరే అని చెప్పేసి బ్యాగ్ తన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ఆ షోలో యాంకర్ వాళ్ళిద్దరితో కలిసి ఫోటో తీసుకుంటుందనమాట. తనకి సడన్గా స్టమక్ ఎక్ రావడంతో నేను ఇప్పుడే వస్తాను వాష్రూమ్కి వెళ్ళని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. తను వాష్రూమ్కి వెళ్ళి రాగానే అక్కడ యాంకర్, లూయిస్ బయటికి వెళ్ళారు ఇప్పుడే, ఇంకా రాలేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే, అదేంటి అలా ఎలా బయటికి వెళ్ళాడు, టైంకి షో ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే వస్తాడనమాట నియాన్ బాయ్. తను రాగానే హనీ వాటర్ ఇస్తాడు. అసలు బయటికి ఎందుకు వెళ్తాడంటే తన హీల్స్ వేసుకోవడం వల్ల కాళ్ళు కొంచెం రెడ్గా అవుతాయి అనమాట. అది అబ్జర్వ్ చేసి తన కోసం షూస్ తీసుకొస్తాడు, అలాగే స్టమక్ పెయిన్ అని చెప్పేసి హనీ వాటర్ కూడా తీసుకొస్తాడు. తను కూర్చోబెట్టి హనీ వాటర్ ఇచ్చేసి ఆ హీల్స్ తీసేసి తన దాని ప్లేస్లో షూస్ వేస్తూ ఉంటాడనమాట. అదంతా వీళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు ఆ షోలో, లైవ్ షోలో. ఏం చేస్తున్నావు ఆపు, వాళ్ళందరూ చూస్తున్నారంటే యాంకర్, పర్లేదు ఈ క్యూట్ మూమెంట్స్ అని మేము క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం, ఇట్స్ ఓకే క్యారీ ఆన్ అన్నట్టు చెప్తుంది. మనసులో ఇలా కూడా అనుకుంటుంది అనమాట హూరు, ఇంకా గుర్తుందనమాట నా గురించి బాగానే కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇదంతా లైవ్ షోలో క్యాప్చర్ అయింది కదా, సో ఈ వీడియోని లూనియన్ కూడా చూస్తుంది. చూసి తను చాలా జెల్సీగా ఫీల్ అయ్యి ఎలా అయినా సరే హూరుని ఏదో ఒకటి చేయాలని చెప్పి కొంతమంది రౌడీలతో మాట్లాడి పెడుతుంది అనమాట. ఆ ఈవెంట్ అయిపోగానే హూరు బయటకు వస్తే నియాన్ బాయ్ తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను క్షమించలేదు, నన్ను ఫాలో అవ్వకు అన్నట్టు చెప్తుంది. ఇక ఈవినింగ్ అయిపోతుంది అనమాట. నైట్ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీ వెధవలు తన్ని కావాలని చెప్పేసి వెళ్ళనివ్వకుండా అడ్డుపడి తన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడనమాట. తన మీద చేయబోతుంటే ఇంతలో అక్కడికి నియాన్ బాయ్ వచ్చి వాళ్ళని ఆపి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.